టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్ని ఆర్టిఫిషియల్ వస్తువులు వచ్చాయి. అక్కడితో ఆగకుండా ఈ కృత్రిమ పద్ధతి ఇప్పుడు తినే ఆహారంలోకి కూడా వచ్చాయి. అమెరికా కృత్రిమంగా ల్యాబ్లో చికెన్ మాంసంని తయారు చేస్తే భారత్ అదే బాటలో ఇప్పుడు కృత్రిమ చేప మాంసం ల్యాబ్లో తయారు చేయనుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మాంసం వినియోగం రాను రాను పెరుగుతుండడం, దీనికోసం విపరీతమైన జంతు ఉత్పత్తి చేయడం వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కొంతమంది అందుకే మాంసంకు దూరం అవుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఎటువంటి జీవహింస చేయకుండా కృత్రిమ మాంసం ఉత్పత్తిలో నిమగ్నమయ్యాయి కొన్ని దేశాలు. అమెరికాలోనే తొలిసారి కృత్రిమ మాంసం తయారీకి బీజాలు పడ్డాయి. ఈ దేశానికి చెందిన ఈట్ జస్ట్ కంపెనీ ప్రయోగాలకు గతంలోనే తెరతీసింది. సింగపూర్కు చెందిన ఓ ఫుడ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుని తోలుత చికెన్ ను కృత్రిమంగా తయారు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఇది సింగపూర్ లో వడ్డిస్తున్నారు కూడా. అదే విధంగా అభివృద్ధి చెందిన దేశాల్లో పులి, సింహం మాంసాలను కూడా ఇలానే కృత్రిమంగా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయోగశాలలో తయారు చేస్తున్న మాంసాన్ని రెండు రకాలుగా రూపొందిస్తున్నారు. ఒకటి ప్లాంట్ బేస్డ్ మీట్, ఇంకొకటి లాబొరేటరీ మీట్. ప్లాంట్ బేస్డ్ మీట్ పూర్తిగా శాకాహారమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిని సోయాబీన్స్, పొటాటో తదితర కూరగాయల మిశ్రమంతో ఒక ప్రత్యేక తయారీ విధానంలో రూపొందిస్తారు. ఇది చూసేందుకు రుచికి వాసనకు కూడా అచ్చు మాంసంనే పోలే ఉంటుంది. ఇక లాబొరేటరీ మీట్ లో పూర్తిగా జంతువుల నుండి సేకరించిన కణాలను టిష్యూ ఇంజనీరింగ్ పద్ధతిలో తయారు చేస్తారు. ఇందులో జంతువుల ప్రాణాలకు ఎటువంటి హాని లేనప్పటికీ ఇది పూర్తిగా మాంసమే. మన దేశంలో కూడా తొలిసారిగా చేప కృత్రిమ మాంసం తయారీని ప్రారంభించనున్నారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రయోగశాలలో దీనికి అడుగులు పడుతున్నాయి. దేశంలో సముద్ర ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టు చేపట్టారు. తద్వారా సముద్ర ఉత్పత్తులపై ఆధారపడటం తగ్గుతుందని, అలాగే దేశం సముద్ర చేపల మాంసం తయారీ రంగంలో ముందడుగు వేస్తుందని CMFRI అధికారిక ప్రకటన వెల్లడించింది. చేపల్లోని ప్రత్యేక కణాలను సేకరించి వాటిని ప్రయోగశాలలో పెంచడం ద్వారా ఈ మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. తొలి దశలో ఖరీదైన కింగ్ ఫిష్, ఫామ్ఫ్రెట్, సిర్ఫిష్ వంటి చేపల మాంసం తయారు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నీట్ మీట్ బయోటెక్ స్టార్టప్ సంస్థతో CMFRI భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఖరీదైన సముద్ర చేపల కణజాలం అభివృద్ధిపై CMFRI దృష్టి సారిస్తుంది. ఈ కణజాలం నుంచి చేప మాంసం తయారీకి కావాల్సిన సాంకేతికతతో నీట్ మీట్ తదుపరి ప్రక్రియలను చేపట్టి సదరు చేప మాంసం తయారు చేస్తుంది. ఇలా ఉత్పత్తి చేసిన చేప మాంసం అసలు చేప మాంసం రంగు, రుచి, పోషక విలువలే కలిగి ఉంటుంది.